ఎన్నికల సమయంలో వికలాంగులకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని రేవంత్ రెడ్డిని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వం ఇచ్చే చేయూత కోసం ఎదురు చూస్తున్న వారి పట్ల వ్యవహరించే తీరు ఇదేనా అని ప్రశ్నించారు. ప్రభుత్వం మొదటి వారంలోపు పెంచిన పెన్షన్ల లబ్ధిదారులకు ఇస్తున్నట్లు ప్రకటించాలని, లేని పక్షంలో ఆగస్టు 13న ధర్నాకు చేస్తామని ఆయన తెలిపారు. పెంచి ఇవ్వడమో లేకపోతే రాజీనామా చేయడమో ముఖ్యమంత్రి వెంటనే తెలుసుకోవాలి. ఆగస్టు మొదటి వారం వరకు మేము గడువిస్తున్నాం. ఆగస్టు మొదటి వారంలో పెరిగిన పెన్షన్లను వెంటనే ఇవ్వాలి. మీరు పెంచమన్న పెన్షన్లన్నీ కలిపి ఇవ్వాలి. వికలాంగులకు 6,000, మొత్తం చేయుత పరిధిలోకి వచ్చే వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, నేత కార్మికులు, గీత కార్మికులు, అదే సమయంలో కిడ్నీ బాధితులు, లెప్రసీ బాధితులు, వీరందరికీ ఏ హామీ అయితే మీరు ఇచ్చారో ఎన్నికల ముందు ఆ హామీ ఆగస్టు మొదటి వారం వరకు మీరు 20 నెలలు అవుతుంది. 20 నెలలుగా వీళ్ళకు చెందాల్సిన 20,000 కోట్లు చెందకుండా పోయినాయి. 20,000 కోట్ల వీళ్ళ పెన్షన్ డబ్బులను మీరు ఉన్నత వర్గాల ప్రయోజనాల కోసం, భూములున్న వాళ్ళ ప్రయోజనాల కోసం వాళ్ళకు దోచిపెట్టినట్టుగా కనిపిస్తున్నది. మీరు పెన్షన్ల కోసం 20 నెలలు ఖర్చు పెట్టాల్సిన 20,000 కోట్లు మీరు చేతులు లేని డబ్బు, ముసలాలకు చెందాల్సిన డబ్బు, వితంతులకు చెందాల్సిన డబ్బు, నేత కార్మికులకు, గీత కార్మికులకు, బీడీ కార్మికులకు చెందాల్సిన డబ్బు, కిడ్నీ బాధితులకు చెందాల్సిన డబ్బు, అత్యంత పేద వర్గాలకు చెందాల్సిన పెన్షన్ల డబ్బులు తీసి మీరు భూములున్న వాళ్ళ ప్రయోజనాలు కాపాడబెడుతుంది.